హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి వేడివేడి రసము అందులోనికి ఎగ్ బూజ్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము తగినంత వాటర్ తీసుకొని వాటర్లో ఆనియన్, టమోటా, చింతపండు, ఎల్లో పౌడర్, సాల్ట్ మొత్తం యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకుని మనము ఇలా రెమ్మలు వేసుకోవాలి. ఇలా రెమ్మలు వేసుకోవడం వల్ల ఈ కరివేపాకులో ఉన్న రెమ్మల్లో ఉన్న రసము మనకి రసంలోనికి మిక్స్ అవ్వడం వల్ల బాగా మంచి హెల్తీగా ఉంటుంది. కరివేపాకుతో పాటు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా 10 minutes బాయిల్ చేసుకోవాలి రసాన్ని. చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా మనము మిరియాలు, జీలకర్రని త్వరగా వేయించుకొని మనము ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. మిరియాలు, జీలకర్ర పౌడర్ చేసుకొని తాలింపులు వేసుకున్న తర్వాత ఇలా మనము రసంలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా రసం చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా వేడివేడిగా టేస్టీగా రసము రెడీ అయిపోయింది. ఇది 10 minutes కుక్ చేసుకుంటే మనకి రసం బాగా బాయిల్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్ వచ్చి నేను ఎగ్ బూజ్ చేశాను. ఎగ్ బూజ్ కోసం ముందుగా మనం ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఆనియన్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని, సాల్ట్, ఎల్లో పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 minutes ఫ్రై చేసుకోవాలి. 10 minutes ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఎగ్స్ని యాడ్ చేసుకున్నాము. నేనైతే 8 eggsని యాడ్ చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్, ఆనియన్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోనికి అన్నీ తీసుకొని యాడ్ చేసుకొని మొత్తం ఒకేసారి వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా మనము మిక్స్ చేసుకోవాలి. ఇది 2-3 minutesలో ఎగ్ బూజు రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఇలా రెడీ అయిపోయింది, తయారు అయింది. మనం ఇప్పుడు ఇది రసంలోనికి కాంబినేషన్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఎగ్ బూజ్ కాంబినేషన్లోనికి మనకు రసం కూడా తయారైపోయింది. చూడండి, రసం బాగా బాయిల్ అవుతుంది. మొత్తం మనం ఆనియన్, టమోటా, కరివేపాకు, చింతపండు అన్నీ యాడ్ చేయడం వల్ల ఈ రసము బాగా ఉడికిన తర్వాత టేస్టీగా ఉంటుంది.